Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Flyflat. సో ఇక్కడ రోల్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ స్పెషలిస్ట్. మనమైతే ముందుగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇదైతే కంప్లీట్గా రిమోట్ లొకేషన్ విత్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అన్నమాట. ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఈ వీడియో చూసి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్ ప్రాసెస్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ముందు ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఇచ్చేసేయండి యాజ్ యూజువల్గా, ఫోన్ నెంబర్ అండ్ ఆల్సో రెజ్యూమ్ ఇవ్వండి, కవర్ లెటర్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఈ రెజ్యూమ్ కవర్ లెటర్ అయితే పీడిఎఫ్ డాక్లో ఉంటేనే తీసుకుంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు ఫ్లూయెంట్గా అది కూడా ఇవ్వండి. అండ్ చెప్పుకున్నాం కదా ఎందుకు ముందుగా నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, వీళ్ళు ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ ఎంత వరకు వచ్చు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు అన్నట్టు. ఆ ఎగ్జామ్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే అసెస్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అసెస్మెంట్ రాసాక మీకు వచ్చిన స్కోర్ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అటాచ్ చేయండి. అటాచ్ చేస్తే ఈ రోల్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని, ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చూసి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ప్లీజ్ ఇండికేట్ ద పర్సంటేజ్ రేంజ్ యూ స్కోర్డ్ ఇన్ ద ఇంగ్లీష్ టెస్ట్ అని ఇచ్చారు. మీకు అక్కడ మెన్షన్ చేస్తారు కదా, మీరు ఇంగ్లీష్ టెస్ట్ రాశాక మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూస్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ రోల్ గురించి చెప్పుకుందాం. ఫ్లైఫ్లాట్ అనేది ఫ్లైఫ్లాట్లో రోల్స్ చూస్తే ఫ్లైఫ్లాట్ అనేది ఒక ఏవియేషన్కి సంబంధించిన కంపెనీ. అండ్ ఏమైనా టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మనమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంటర్నల్ టీమ్స్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. చాలా ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయి అన్నట్టు, ఆ ఇంటర్నల్ టీమ్స్కి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మీకైతే ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా రావాలి, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ కాబట్టి చాలా పీపుల్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అందుకు. అండ్ ఆల్సో మీకు కొంచెం ఆపరేషనల్ ప్రాసెస్ పైన అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్ అయితే ఇవ్వాలి మనం. అండ్ ఇక్కడ ఏ కంపెనీ కల్చర్ దట్ ప్రియారిటైజ్ ఇంటర్నల్ ప్రమోషన్స్, ఇది చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, ఫుల్ టైం విత్ 5 days వర్కింగ్ అని. అండ్ ఆల్సో షిఫ్ట్ కూడా 9 hours ఉంటాయి, ఇంక్లూడింగ్ 1 hour బ్రేక్. అండ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్స్ ఉంటుంది, బిజినెస్ ఆన్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ నీడ్స్ అలా అన్నమాట. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి అని అంటే, ఫుల్ టైం ఆపరేషన్ స్పెషలిస్ట్గా వర్క్ చేసే వాళ్ళే కావాలి. అండ్ క్యాండిడేట్స్కి అయితే కొంచెం ఇన్వాయిస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బిల్లింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో గూగుల్ షీట్స్ పైన, స్లాక్స్ పైన, టాస్క్ మేనేజర్ పర్ఫార్మెన్స్ పైన, లైక్ అసనా పైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ప్రొఫిషియన్స్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. అండ్ హై క్వాలిటీ డెలివరింగ్ వర్క్ అయితే చేయాలి మనం. అండ్ మనకి కొంచెం టీమ్ ప్లేయర్గా కూడా ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఆపరేషన్ సపోర్ట్ ఎలా చేయాలి అంటే, మనం డైలీ వర్క్స్ని అయితే ఫాలో అవుతూ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉండాలి ఆన్ టైంలో. అండ్ కోఆర్డినేట్ బుకింగ్ రిలేటెడ్ ప్రాసెస్ అండ్ మనకి ఇంకా ట్రాకింగ్ చేసే ప్రోగ్రెస్ పైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ డే టు డే రికార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. లైక్ బుకింగ్స్ ఉంటాయి, క్లయింట్స్ ఉంటాయి కదా, అలా మనకైతే రికార్డ్స్ మెయింటైన్ చేసేవి అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు మనకి క్లయింట్ ఇస్తున్న డీటెయిల్స్ కరెక్టేనా కాదా అవి కూడా వెరిఫై చేస్తూ ఉండాలి ట్రావెల్ టైంలో, క్లయింట్స్కి అండ్ మనకి ఇబ్బంది అవ్వకుండా. అండ్ వాళ్ళకి ఏమైనా క్వరీస్ ఉంటే, ఎర్రర్స్ ఉంటే మనమైతే రిజాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ టీమ్తో మనం కొలాబరేట్ అవుతూ ఉండాలి. అండ్ మనకి కమ్యూనికేట్ చేస్తూ కూడా ఉండాలి.
వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే ఎస్కలేట్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా క్లియర్ చేసేంత ఎబిలిటీ కూడా ఉండాలి మనకి. అండ్ మనమైతే మన టీంకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ ఫ్లైట్ అనేది టికెట్స్ అండ్ ఫ్లైట్కి సంబంధించిన జాబ్ కాబట్టి మనకైతే టికెట్స్ అయితే ఎలా బై చేస్తున్నారు, వాళ్ళు ఏ టైంకి బుక్ చేసుకున్నారు, ఇలానే ఉంటుంది. వాళ్ళకి మన క్లయింట్స్కి ఇబ్బంది అవ్వకుండా అయితే చూసుకుంటూ ఉండాలి. నేను ఈ లింక్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సంబంధించిన లింక్ నేను కమెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసి ఇంగ్లీష్ టెస్ట్లో మంచి స్కోర్ తీసుకొని స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.